మనము కేవలం 2 గంటలు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండేది. మిగతా 6 రోజులు 6.5 రోజులు మనం మన కొరకే ఖర్చు చేస్తున్నాం. దేవుని కొరకు 2 గంటలు కూడా మనం కూర్చోకపోతే దేవుడు మనని ఎట్లా దీవిస్తాడు? కాబట్టి దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు తప్పకుండా మరి మర్యాదగా గౌరవంగా ఉండాలి. దేవుని నామానికి మహిమకరును గాక. మరి మెల్లగా మనం వాక్యంలోనికి వెళ్దాము. మీరందరూ మీ హృదయంలో ప్రార్థించండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. మరి మన వాక్యాన్ని చదువుదాం. ఆ చదవబడిన వాక్యాన్ని మరొకసారి చదువుదాం. దయచేసి చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు చెప్పండి? అబ్రహాము దేవుని యొక్క ప్రతి మాటకు లోబడ్డాడు. కాబట్టి దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరం? అబ్రహాం యొక్క రాజసంతానం. క్రీస్తును స్వీకరించిన మనము అబ్రహాం యొక్క రాజసంతానమై ఉన్నాం. మరి క్రీస్తు ఎవరో కాదు కానీ అబ్రహాం యొక్క రాజసంతానమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తును కలిగి ఉన్న నీవే అబ్రహాం యొక్క సంతానం. మరి మనందరికీ తెలుసు కదా, పరలోకం అనేది అందరి కొరకు కాదు. పరలోకం ఎవరికి? అబ్రహాము సంతానానికి. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క పరలోకానికి ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాం యొక్క సంతానానికి మాత్రమే వాగ్దానం చేశాడు ఆయన. మరి నువ్వు అబ్రహాం యొక్క సంతానంగా ఎట్లా మారుతావు? క్రీస్తును ధరించడం ద్వారా. ఎవరిని ధరించాలి మనం? క్రీస్తును ధరించాలి. క్రీస్తును ధరించుట అనగా పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండుట. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు క్రీస్తును ధరించలేవు. క్రీస్తు లేకుండా నువ్వు అబ్రహాం యొక్క సంతానంగా మారలేవు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారే అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు. అందుకొరకే ఆ యొక్క లాజరు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం యొక్క మరి ఒడిలో, మరి ఒక తండ్రి ఒడిలో ఎవరుంటారండి? కుమారుడేనా కాదా? కాబట్టి లాజర్ ఎవరిప్పుడు? అబ్రహాం యొక్క కుమారుడై ఉన్నాడు. కాబట్టి తన తండ్రి యొక్క ఒడిలో పోయి హాయిగా పడుకొని ఉన్నాడు. అక్కడ సేద తీరుతూ ఉన్నాడు. అలాగని నీవు కూడా ఆ విధంగా సేద తీరాలంటే మనం సేద తీరే, లేదా మనకు విశ్రాంతి స్థలం ఈ భూమి పైన ఉన్నదా? లేదండి. మన విశ్రాంతి స్థలం ఎక్కడ? ఆవలిగట్టులో అబ్రహాం యొక్క రొమ్మున, అక్కడే మన యొక్క విశ్రాంతి స్థలమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తును ధరించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అబ్రహాం యొక్క సకల ఆశీర్వాదములకు హక్కుదారులై ఉన్నారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే ఊరక రాదది, ఏదో చర్చికి వస్తే రాదది. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తును ధరిస్తావో, హల్లెలూయా. మరి క్రీస్తు అని అంటే అదే పరిశుద్ధాత్మ. క్రీస్తు అనగా ఎవరు? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆ తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రతి వాక్యానికి లోబడ్డాడు ఆయన. మరి ఇలాగు రాయబడి ఉన్నదని అన్నాడు ఆయన. ఏ సోదరుని కూడా ఆయన లొంగలేదు, కానీ ప్రతి సోదరులకు పైగా ఆయన జయించాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి వాక్యానికి లోబడ్డాడు. అలాగని నువ్వు క్రీస్తును ధరించి ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ప్రతి వాక్యానికి లోబడతావు. ఈరోజు సోదరుడు నువ్వు సరిగా లోబడలేకపోతున్నావు అంటే దానికి కారణము నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. నీ లోపల దేవుడు లేనందున ఒక వాక్యాన్ని చేస్తున్నావు, ఒక వాక్యాన్ని చేయలేకపోతున్నావు. అలాగనే సంఘశాఖలు కూడా అట్లే చేస్తాయి. వారు ఆదివారం చర్చికి వెళ్ళడం అనేది అందరూ క్రైస్తవులు చేసే పనే. కానీ ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి వారు పగులు చేస్తూ ఉంటారు. అంటే ఎందుకొరకు ఆ విధంగా? ఈ కాలపు పరిశుద్ధాత్మను వారు పొందుకోలేదు. ఏంటిది కాలపు పరిశుద్ధాత్మ? ఈ కాలానికి దేవుడిచ్చిన వర్తమానమే పరిశుద్ధాత్మ. వాక్యము వర్తమానము దేవుడు ఒక్కటే. హల్లెలూయా. నువ్వు క్రీస్తును ధరించినప్పుడు పూర్తిగా వాక్యానికి లోబడతావు, పూర్తిగా వర్తమానానికి లోబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మను పొందుకోవాలని, క్రీస్తును ధరించాలని మనము మొరపెట్టట్లేం. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి
మరి తన అడుగు ప్రతివానికి ఆయన అనుగ్రహించునని చెప్పబడుతూ ఉన్నది. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. తన కుమారుడు మరి చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా. మీరు చెడ్డవారై ఉండి మంచి ఊరను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. హల్లెలూయా. ఏం అడగాలి ఇప్పుడు మనం? పరిశుద్ధాత్మను అడగాలి. కానీ సంఘ శాఖలు అడుగుడి అంటే వరాలు అడుగుతున్నారు, ఆశీర్వాదాలు అవి ఇవి ఏవేవో అడిగేస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా దేవుని ఆత్మచేత నింపబడాలి. మనం క్రీస్తును ధరించాలి. అప్పుడే మనం అబ్రహాం యొక్క సంతానంగా మారుతాం. అబ్రహాం యొక్క సంతానానికి తప్ప మరెవరికి కాదు. మరి అబ్రహాము ఆ యొక్క దాసి ద్వారా పుట్టిన కుమారుడిని కొన్ని బహుమానాలు చెల్లగొట్టాడు. మరి ఆ యొక్క దాసురాంట ద్వారా పుట్టిన వారికి ఆయన ఏవో ఇచ్చి పంపించేశాడు ఆయన. కానీ తన స్వాస్థ్యం అంతటిని ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు ఆయన. ఆ యొక్క శారా ద్వారా పుట్టిన ఆ వాగ్దాన కుమారునికి తన స్వాస్థ్యమును ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరం? వాగ్దాన కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాగ్దానము ఎవరికి ఉన్నది? ఇప్పుడు పరలోకానికి పిలువబడిన వారందరికీ వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనమందరము, పరిశుద్ధాత్మను పొందిన మనమందరము వాగ్దాన సంతానమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పరలోకం ఎవరిది? ఆ తండ్రి యొక్క స్వాస్థ్యం ఎవరిది? అది అక్షరాల అది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందిన వారిది. నిజమేనా? కాబట్టి మనం ఆ విధంగా సమస్త స్వాస్థ్యాన్ని పొందే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని, మెల్లగా వెళ్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటిలో పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? ఊరు అనే పట్టణం నుంచి ఆయన కనాను ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఊరు అనే మెసొపొటేమియాలోని ఇక బబులోని ప్రాంతంలోని ఊరును విడిచి ఆయన ఇప్పుడు కనాను ప్రాంతానికి వచ్చాడు. నేను ఎవరి మధ్యన కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము అన్ని విషయాల్లో బయలుపాటు కలిగిన వాడు. ఎందుకు దేవుడు అబ్రహాముకు బయలుపాటు ఇచ్చాడంటే అబ్రహాము దేవుని యొక్క ప్రతి మాటకు లోబడ్డాడు. అందుకొరకే పూర్తిగా అబ్రహాం యొక్క జీవితము బయలుపాటు కలిగి ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము యొక్క కుమారులకు, అబ్రహాముకు మరియు అబ్రహాం యొక్క కుమారులకే ప్రత్యక్షత. మరి ఎవ్వరికి దేవుడు ప్రత్యక్షత ఇవ్వడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆ యొక్క దేవుని విషయంలో కూడా బయలుపాటు కలిగి ఉన్నాడు. ఆయన ఎంతమంది దేవుడని నమ్మాడు? ముగ్గురని నమ్మాడా? ఆయన కేవలం ఒక్కడే దేవుడని నమ్మాడు. ఆయన ఆ సింధూర వనంలో ఆయన ముగ్గురు వస్తే ఒక్కనికే సాగిలపడ్డాడు. ఆయన అంటే అబ్రహాముకి ఏ బయలుపాటు ఉన్నది? దేవుడు ఒక్కడే. అలాగనే ఈరోజు మనకు దేవుడు ఒక్కడని బయలుపాటు వచ్చింది. ఎందుకనగా మనం ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించాం. హల్లెలూయా. అందువలన మనం దేవుడు ఒక్కడని నమ్ముతున్నాం. ఆ బయలుపాటు మనది కాదు, కానీ అది అబ్రహాంలో ఉన్న బయలుపాటు. హల్లెలూయా. అబ్రహాం ఎవరంటే సేము యొక్క సంతానమై ఉన్నాడు. సేము సంతానం దేవుడు ఒక్కడని నమ్మారు. కానీ ఆ యొక్క హాము యాఫేతు మాత్రం వారు ముగ్గురు, ఇద్దరు, 10 మంది దశావతారాలను వచ్చింది. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. దేవుడు ఆ యొక్క దేశంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? ఆయన 10 అద్భుత కార్యాలు. అంటే వారి దేవతలు, దేవుడు ఎంతమంది? 10 మంది. వారి దేవతలకు ఆయన ఏం చేశాడు? ఆయన తీర్పు తీర్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన పగులు సూర్యుడు ఉండంగానే ఆ దేశం మొత్తం చీకటిని తీసుకొని వచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? ఇస్మే క్యా మతలబ్ హై? చెప్పండి.
ఎందుకంటే వారి దేవుడు సూర్యదేవుడు. కాబట్టి మా దేవునికి మించిన దేవుడు మరొకడు లేడని ఆ యొక్క ఫరో నమ్మాడు, ఆ రాజ్యం నమ్మింది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సూర్యునికి దేవుడును నేరేనని చూపించేదానికి ఆ సూర్య దేవతకు ఆయన తీర్పును తీర్చాడు. ఆయన నేనే ఆ యొక్క పగులును చీకటిగా మార్చేవాడను, చీకటిని వెలుగుగా మార్చేవాడను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ 10 తెగుళ్ళు దేవుడు ఊరక చేయలేదు. ఆయన బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేవతలకు ఆయన తీర్పు తీర్చాడట. హల్లెలూయా. వారి దేవుడు కప్ప దేవుడు, వారి దేవుడు మాత దేవుడు. ఎన్నిసార్లు బొబ్బలు వచ్చినాయంటే శరీరం అంతా మాత తల్లి. ఇప్పుడు అట్లాగా వాళ్ళు ఆరాధన చేసేవారు. ఇది మన దేశం యొక్క సాంప్రదాయం కాదు. ఇది మనం అక్కడి నుంచే ఊడొచ్చాం ఇటు. హల్లెలూయా. మరి ఈరోజు ప్రపంచంలో ఉండే 7 ఖండాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఆ యొక్క 11వ అధ్యాయంలో ఆ బబులోను గోపురం దగ్గర తారుమారు చేశాడు భాషలను. అక్కడి నుంచి మనం వచ్చిన వారమే. నిజమేనా? కాబట్టి లోకానికి కార్యాలు తెలియవు. మరి బావిలో కప్పకు ఈ బావి మాత్రమే, ఈ అడుగు మాత్రమే లోకం అనుకుంటుంది. కానీ ఇప్పుడు మనం ఎవరంటే పక్షిరాజులమై ఉన్నాం. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ చరిత్ర ఏంటిది? ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? హల్లెలూయా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుడు మనకు ఒక గొప్ప పక్షిరాజును పంపించాడు. ఈ సరుకంతా మనది కాదు, కానీ ఆ గొప్ప తల్లి పక్షిరాజు ఆ పిల్ల పక్షిరాజుతో ఆయన వర్తమానం పంపించాడు ఆయన. హల్లెలూయా. ఎవరా పక్షిరాజు? ఈ కాలపు వర్తమానికుడు విలియం బ్రెనహాం. ఆయన ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. అందుకొరకే ఈరోజు మనకు తేటగా విషయాలు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అబ్రహాం ఇప్పుడు తన కుమారుడికి వివాహం చేయాలన్నా ఇప్పుడు ఆయన ఒక బయలుపాటును కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ కనాను స్త్రీలు, కనాను ఎవరంటే శపించబడిన వాడు. మరి శాపగ్రస్తుడైన ఈ వ్యక్తిలో నుంచి ఎవరు వస్తారు? శాపగ్రస్తురాలే వస్తుంది. కాబట్టి శపించబడిన వంశంలో నుండి నా కుమారునికి భార్యను తీసుకొని రాకూడదు. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే యేసుక్రీస్తు ఏం చేశాడు? శపించబడిన మన కొరకు ఆయనే శాపగ్రస్తుడిగా మారాడు. ఇప్పుడు మనం ఎవరమంటే శపించబడిన వారం. హల్లెలూయా. అందుకొరకు ఆయన మనకు రావాల్సిన శాపాన్ని ఆయన తనపైన వేసుకున్నాడు. మనపైన ఇప్పుడు ఏమైంది? శాపం తొలగిపోయింది. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి వివాహం చేయాలంటే శాపగ్రస్తురాలని ఆయన పెళ్లి చేయడు. ఆయన అబ్రహామే తన కుమారుడైన ఇస్సాకు శాపగ్రస్తురాలను చేయకపోతే మరి ఆ తండ్రి అయిన దేవుడు ఎంత బయలుపాటు కలిగి ఉండాలి? నా కుమారునికి శాపగ్రస్తురాలు వద్దు. హల్లెలూయా. ఆ యొక్క దీవించబడిన ఆమె కావాలి. నువ్వు ఎట్లా దీవించబడతావు? యేసుక్రీస్తు యొక్క రక్తంలో బాప్తిసం పొందుట ద్వారా, ఆ రక్తంలో కడగబడుట ద్వారా. ఆ రక్తం ఏం చేస్తున్నది? నీపైన ఉన్న శాపాన్ని తొలగిస్తుంది, నీపైన ఉన్న పాపాన్ని తొలగిస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా ఆయన ముందు నిలబడతావు. అప్పుడు ఆయన నిన్ను వివాహం ఆడతాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఈ కనాను స్త్రీలు శపించబడిన వారు, అలాగనే ఆ యొక్క యాఫేతులు కూడా శపించబడిన వారు, వారికి బయలుపాటు లేని వారు. కానీ సేము వంశంలో నుండి ఇప్పుడు ఆయన, హల్లెలూయా, అబ్రాహాం ఏ వంశస్థుడు? సేము వంశస్థుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాడో ఆ ప్రాంతానికే తిరిగి పంపిస్తున్నాడు. అంటే అబ్రాహాముకు బయలుపాటు ఉన్నది. మా తండ్రి అయినా మా పితరుడైన సేము దీవించబడిన వాడు. హల్లెలూయా. కాబట్టి నా కుమారునికి మరి ఆ యొక్క బాలికను ఎక్కడిని తీసుకొని రావాలి? నా వంశంలో నుండి, నా రక్త సంబంధికుల నుండి. మనం ఎవరం? ఇప్పుడు దేవుని యొక్క రక్త సంబంధులం. హల్లెలూయా. ఆయన యొక్క రక్తం మనలో ప్రవహిస్తున్నది. దాన్ని బట్టే మనం ఆయనకు రక్త సంబంధికులం. లేకపోతే నీకు వివాహం చేసుకోడు ఆయన. నీవు లోకపు రక్తాన్ని కలిగి ఉండి ఆ యొక్క పరిశుద్ధమైన రాజరక్తాన్ని నువ్వు కలిగి ఉండలేవు. హల్లెలూయా. అందరు వింటున్నారా? మరి ఈరోజు సంఘ శాఖలు మీరు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. అబ్రహాము కంటే మాకు బాగా బయలుపాటు ఉందని. చెప్పండి, నిజంగా ఈ భ్రష్టులకు అబ్రహాం కంటే ఎక్కువ బయలుపాటు ఉన్నదా? ఆ యొక్క సింధూర వనంలో అబ్రహాము ఎంతమందిని చూశాడు? 3 చూశాడు ఆయన. కానీ అందులో ఒక్కడే దేవుడై ఉన్నాడు. నిజమేనా? కాబట్టి ఆ యొక్క సేము వంశంలో ఉన్న అబ్రహాము బయలుపాటును కలిగి ఉన్నాడు. దేవుడి విషయంలో బయలుపాటు కలిగి ఉన్నాడు,
తన కుమారునికి పెళ్లి విషయంలో కూడా ఆయన బయలుపాటు కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు సంఘ శాఖలను చూడండి, చర్చికి వెళ్ళడానికి వెళ్తారు గాడిదలాగా, కంచెర గాడిదలాగా ప్రతి ఉపవాస ప్రార్థనలకు వాటికి వీటికి ఎక్కడ లేని భక్తి అంతా అక్కడ వారు ధారపోస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ పనికి మారిన భక్తి కుమార్తె పెళ్ళి వచ్చేసరికి వాళ్ళ బంధువుల్లో చూసి ఆడబిడ్డ కుమారునికో లేకపోతే అట్లా పెళ్లి చేస్తూ ఉంటారు. అది సరైనది కాదు. అది అబ్రాహాము ఆ విధంగా చేయలేదు. ఎవరో ఒక తెలియదు దాన్ని చేసేద్దాం తర్వాత ఆమె మారిద్దని అట్లా చెప్పట్లేడు ఆయన. నీవు ఈ కనాని స్త్రీలలో ఒక్కరిని కూడా పెళ్లి చేయకూడదు అంటే అబ్రాహాముకు చూడండి అన్ని విషయాల్లో బయలుపాటు ఉన్నది. నిజమేనా? మరి ఆయన సమస్తమునైనా తన జీవితాన్ని ఆయన బయలుపాటు పైన కట్టుకొని ఉన్నాడు. ఆయన నా సంఘమును ఈ బండ పైన కట్టుదును అన్నాడు ఆయన. ఏ బండ అది? ప్రత్యక్షత అనే బండ. కాబట్టి ప్రత్యక్షత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము చూడండి ఎంత గట్టి తీర్మానం తీసుకున్నాడో. ఇదిగో అబ్బాయి ఎలియాజరు, నీవు ఇదిగో ఈ స్త్రీలలో ఎవరైనా అందంగా కనిపించడం తీసుకొని రాకూడదు. నీవు ఎక్కడికి వెళ్ళాలి? నా బంధువుల ఇంటికే వెళ్ళాలి. ఆయన మరి వారు యాత్రలో తిరిగి వస్తున్నప్పుడు ఎక్కడికి ఆ యొక్క ఊరైన పట్టణం నుంచి అబ్రహాము ఆ యొక్క హారాను దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? కొంతకాలం హారాన్లో ఉన్నారు వాళ్ళు. దానినే పద్దనారాము అన్నారు. ఆ హారానే పద్దనారాము. హల్లెలూయా. ఆ పేర్లు మనకు సరిగా తిరగవాయి. ఆ బబులోని ప్రాంతంలో ఉండే ప్రాంతాలు అవి. అయితే కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఏమైంది? అబ్రాహాం యొక్క తండ్రి ఎవరైనా తెరాహు చనిపోయాడు. ఆ ప్రాంత ఆ యొక్క ఊరు నుంచి ఆ బబులోని మెసొపొతేమియా నుండి ఇతని యొక్క సహోదరుడైన నాహోరు ఆ యొక్క పద్దనారామునకు వచ్చి నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి పంపిస్తున్నాడు ఎవరిని? ఎలియాజరును. ఎవరు? అబ్రాహాం పంపిస్తున్నాడు. ఎలియాజరుని పంపిస్తున్నాడా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసికి దేవుడు ఎంతమంది అనే బయలుపాటు కావాలి. మరి తన కుమారుని యొక్క పెళ్లి విషయంలో బయలుపాటు కావాలి, తన కుమార్తెకి వివాహ విషయంలో బయలుపాటు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనది ఏ కులం చెప్పండి? మనది వర్తమాన కులం. ఇప్పుడు మన పెళ్లి చూపులకు మన కుమారునికి అమ్మాయిని తీసుకొని రావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? వర్తమానం నుండి తీసుకొని రావాలి. మన కులాన్ని మనం చూడకూడదు. మన కులం నుండి కావాలంటే వాళ్ళ యొక్క ఆచారాలు వేరు, వారి పద్ధతి వేరు, వారి విగ్రహారాధన అనేది అది శపించబడినదై ఉన్నది. కానీ నువ్వు వర్తమానంలో మాత్రమే పెళ్లి చేయాలి. ఇది అబ్రాహాము కలిగిన యొక్క బయలుపాటిది. ఇప్పుడు నువ్వు అబ్రాహాం యొక్క సంతానం అని అబ్రాహాం యొక్క కుమార్తెని చెప్పుకొని నీవు నీ కుమారునికి నీ కుమార్తెకు వేరే అన్యులకు ఎట్లా పెళ్లి చేస్తావు? సంఘ శాఖలు ఎందుకు విఫలమయ్యాయి? ఎందుకంటే వారికి ఈ కాలపు వర్తమానం లేదు, ఈ కాలపు పరిశుద్ధాత్మ వారికి లేదు. అందుకొరకే వారు పెళ్లిళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోయారు, దేవుని నమ్మే దగ్గర ఫెయిల్ అయిపోయారు, వాక్యాన్ని పాటించే దగ్గర వారు ఫెయిల్ అయిపోయారు. దేవుడు ఎంతమంది అని అంటే వాళ్ళు ఏమంటారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు అంటున్నారు. కానీ అబ్రాహాముని మీరు అడగండి, సార్ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహామా ఎంతమంది ఉన్నారు నువ్వు చూసావు కదా అంటే ఏమంటాడు ఆయన? హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆయనే ఆ యొక్క యెహోవా దేవుడై ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క యోహాను సువార్తలో అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడని ఎవరైతే చెప్పాడో ఆయనే నా దగ్గరికి వచ్చిన దేవుడు అని అబ్రాహాం అంటాడు. హల్లెలూయా. అందుకొరకే సోదరులారా, ఈ కాలపు వర్తమానాన్ని నేను ఎంతగా దీవించింది, నేను ఎంతగా ఆశీర్వదించింది. నిజంగా మనకంటే భక్తి పరులు ప్రతి శుక్రవారం వెళ్ళి ఉపవాసం చేసేవారు, మరి దీవారాత్రులు బైబిల్ చదివేవారు. ఈరోజు వర్తమానంలో ఉండేవారికి ఎంత కొవ్వు వచ్చిందనంటే బైబిల్ చదవరు, వర్తమానం చదవరు, సువార్త చేయరు, కానీ పరలోకానికి వెళ్తారట. ఎట్లా వెళ్తారో అది నా పని కాదు, దేవుడు చూసుకుంటాడు మీ సంగతి. ఎంత బద్ధకం అయిపోయిందంటే వర్తమానం చదివేది లేదు, వాక్యం చదివేది లేదు, ఎవరికి సువార్త చేసేది లేదు. ఏదో మనం ఆకాశం నుంచి దేవుడు ఉండే పరలోకం నుండి కాకుండా ఏదో పక్కన ఇంకొక పరలోకం నుంచి ఊడిపడిన పరిశుద్ధలాగా ప్రవర్తిస్తున్నాం. నువ్వు నిజంగా పరలోకం నుంచి ఊడిపడిన వాడవైతే దేవుళ్ళలాగా తగ్గించుకొని సేవ చేస్తావు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుడున్న పరలోకం అంటే పైనుంచి ఊడిపడ్డాను నేను, అందుకొరకు నాకు ఇవన్నీ అక్కర్లేదు అని అనుకుంటున్నావు.
కానీ పరలోకం నుండి వస్తే ఆ పరలోకం నుండి దేవుడు ఎట్లా భూమి మీద జీవించాడో అట్లే నీవు కూడా ఇక్కడ జీవిస్తావు. దేవుని నామానికి మహిమకరును గాక. అందరు వింటున్నారా జాగ్రత్తగా? కాబట్టి ఈ వర్తమానం ద్వారా నీవెంతో దీవించబడ్డావు, నీవు ఆశీర్వదించబడ్డావు. దానికి నీవు దేవునికి మహిమ చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దీవారాత్రులు వాక్యం చదవాలి, దీవారాత్రులు వర్తమానం చదవాలి. నీకు శక్తి వంచన లేకుండా సువార్త చేయాలి. అయ్యో ఈ వర్తమానం నేను చెప్పకపోతే వీడికి తెలియకపోతే నశించి పాతాళానికి పోతాడని జాలిపడాలి. కానీ ఈరోజు వర్తమానానికి వచ్చాక లోకంలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప మంచి మనసు ఉంటుంది, కానీ మరీ ప్రాముఖ్యంగా నా దగ్గరికి రాగానే ఏం పాపం అది. కొందరికి హృదయాలు కఠినంగా అయిపోతున్నాయి, కొందరు ఇంకా దీనులుగా మారుతున్నారు, కొందరేమో కఠినులుగా మారుతున్నారు. అది ఎందుకంటే ప్రవక్త అన్నాడు 3 రకాల విశ్వాసులు ఖచ్చితంగా ఉంటారని అన్నాడు ఆయన. ఎత్తబాటు జరిగేంత వరకు వీళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి నేను గట్టిగా చెప్పడం నా వంతు, చెయ్యాలా చేయకూడదు అనేది సంఘం యొక్క వంతు. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి కొంతకాలం అరే బాగుపడ్డాడు అనుకున్న సమయంలోనే సాక్ష్యం చెప్పబోదామా అనేసరికి మళ్ళా వాడి జీవితం మొదటి స్థానానికి వస్తుంది. మళ్ళా యథావిధి ఏమైందిరా అంటే మళ్ళా అదే పాట. హల్లెలూయా. ఒక సంఘ కాపరి ఒక విశ్వాసి విషయంలో సంతృప్తికరంగా లేకపోతే దేవుడు సంతృప్తికరంగా ఉంటాడా? ప్రవక్త చెప్పలేదా? సంఘము సంతోషించినప్పుడు సంఘ కాపరి సంతోషిస్తాడు, సంఘ కాపరి సంతోషించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సంఘం విషయంలో సంఘ కాపరి ఎవరెవరి విషయంలో సంఘ కాపరి సంతోషంగా ఉన్నాడు చెప్పండి? ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా పురుషులు చెప్తారా, స్త్రీలు చెప్తారా? ఒక పురుషుడు వచ్చి అయ్యా నా విషయంలో మీకు సంతోషంగా ఉన్నదా? నీకు అడిగే ధైర్యం కూడా లేదు నీకు. ఎందుకంటే నువ్వు చేసే నాటకాలని నీకు తెలుసు బాగా, నువ్వు నా దగ్గరికి రాలేవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరును గాక. కాబట్టి దేవుడు సంతోషపడే విధంగా మనం ఉండాలే తప్ప నేను గీసుకున్న గీతలు నేను నడుస్తా సార్, నువ్వు వర్తమానం మీద నీది నువ్వు బోధించుకో. అవును, నువ్వు అట్లా అంటావనే ప్రవక్త ముందే అన్నాడు. నువ్వు ఇట్లా వ్యతిరేకిస్తావనే 3 రకాల విశ్వాసుల గురించి ప్రవక్త ముందే చెప్పాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే మరి వెళ్దాం, లోపలికి వెళ్దాం. చదవండి సార్. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదనను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకును ఈ దేశము నిశ్చితనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. హల్లెలూయా. అందుకొరకే ఈ కాలంలో ఈ ఎలియాజరుతో దూతే దిగి వచ్చాడు. నిజంగా ఎందుకొరకు? తన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు వధువును వెతికేదానికి ఎలియాజరు వచ్చాడు. ఆ ఎలియాజరుతో ఆయన ముందుగా ఎవరిని పంపించాడు? ఆయన ఆ దూతను పంపించాడు. ఆయన ఆ రోజు అబ్రహాముతో ఉన్న ఆ దేవుడే ఇప్పుడు మనతో ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి కాలపు ఎలియాజరు ఎవరంటే విలియం రెనామే. మరి ఈ కాలపు రిబ్కా ఎవరు చెప్పండి? ఇస్సాకు యొక్క భార్య, పరలోకపు ఇస్సాకు. అది ఇక్కడ ఉన్న మనమై ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నా దూత నీకు ముందుగా వెళ్ళును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
సరే, మరి అబ్రహాం ఎందుకని ఆ విధంగా తీర్మానం చేశాడనేది మనం ఖచ్చితంగా వాక్యములు చూసి తీరాలి. సరే, ఆదికాండం 26వ అధ్యాయం 34 వచనం ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 26వ అధ్యాయము 34 వచనం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోహు కుమార్తెయగు బాషమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. హల్లెలూయా. ఇప్పుడు ఏశావు ఎవరు? ఇస్సాకు ఎవరు సార్? ఎవరి కుమారుడు? మరి డౌట్గా మాట్లాడుతున్నారు, నిజమేనా? చదవండి, మళ్ళీ చదవండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోహు కుమార్తెయగు బాషమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కానుకును మనోవేదన కలగజేసిరి. ఏరి కోరి వాడు తెచ్చుకున్నాడు అమ్మాయిని, అన్యురాల నుంచి తెచ్చుకున్నాడు. వారు మరి అబ్రాహాం యొక్క బంధువులు కాదు వాళ్ళు, లేదా ఇస్సాకు యొక్క బంధువులు కాదు వీళ్ళు. కానీ ఏశావు పోయి అక్కడ దగ్గరలో ఉండే ఆ యొక్క స్త్రీలను పట్టుకొని వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు అత్తామామలకు చుక్కలు చూపించారు. హల్లెలూయా. అందుకొరకే నీ కుమారునికి పెళ్లి చేసేటప్పుడు మరి మా అన్న బిడ్డనో లేకపోతే దగ్గరి బంధువునో అట్లా తీసుకొచ్చావా, నీ పరిస్థితి కూడా ఇట్లే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్లో. చదవండి సార్. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. సరే, 28వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చాను చూడండి. అదే ఆదికాండము. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు ఎవరికి? అతను దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు. అది ఇస్సాకు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్రాహాం ఎట్లయితే ఆజ్ఞాపించాడో అలాగని ఇప్పుడు ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబు విషయంలో అదే బయలుపాటు కలిగి ఉన్నాడు. చూడండి, అబ్రాహాం యొక్క సంతానం తరతరాలుగా అదే బయలుపాటు కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఓకే, చదవండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు. అక్కడ ఎవరున్నారు? తన మామైన లాబాను ఉన్నాడు. ఎవరు? రిబ్కా యొక్క మరి సహోదరుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఆ యొక్క హారాను ప్రాంతంలో, ఆ మెసొపొతేమియా ప్రాంతంలో. మరి అక్కడికి ఈ యొక్క రిబ్కా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే మరల తన యొక్క కుమారుడైన ఈ యాకోబును అక్కడికి పంపిస్తున్నాడు, మేనమామ ఇంటికి. చదవండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని. అబ్రహాముకు ఇష్టురాలు కాదు, ఇస్సాకుకు కూడా ఇష్టురాలు కాదు. అంటే తండ్రి కలిగిన బయలుపాటే కుమారుడు కూడా కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు అబ్రహాము కుమారుడు అయితే నీకు కూడా అదే బయలుపాటు. కనాను కుమార్తెలు ఇస్సాకు ఇష్టురాలు కాదు, అబ్రహాం కూడా ఇష్టురాండ్రు కాదు వాళ్ళు. చదవండి. కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి. ఎక్కడికి? ఇస్మాయేలు ఏమన్నా మరి బయలుపాటు చూడండి. వీడి బయలుపాటు కనాను స్త్రీలు ఇష్టురాలు కాదు కాబట్టి మరి నేను కొంచెం దూరంగా పోయి పెళ్లి చేసుకొని వస్తాను అనుకున్నాడు. మరి ఇస్మాయిలీలు ఎవరు? వాళ్ళు శపించబడిన వారే.
వాడు దాసి కుమారుడు. నిజమేనా? వాడి బయలుపాటు అంత మట్టికే. ఏశావు ఇస్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరి అయిన మహాలతును కూడా పెళ్లి చేసుకొనెను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు మనకి స్తుతి కలుగును గాక. అంటే మరి ఆ ఏశావుకి ఎందుకు బయలుపాట్లేదు చెప్పండి? అతడు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు కాబట్టి వాడు కూడా బయలుపాట్లేదు. ఇప్పుడు ఏశావు నిజంగా బయలుపాటు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాడు? ఆ యొక్క పద్నారాముకి వెళ్ళేవాడు. తన ఏశావుకు కూడా మామైతాడు. ఎవరు? లాబాను మామైతాడు. ఇప్పుడు ఈ యొక్క యాకోబు ఏశావు ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పద్నారాముకి వెళ్ళాలి. ఆడిపోయి పెళ్లి చేసుకోవాలి. కానీ వీడికి బయలుపాటు లేనందున ఎక్కడికి ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళాడు. వారు కూడా మరి ఎవరిని? ఇస్సాకును ఆ యొక్క రిబ్కాకు వారు ఇబ్బంది పెట్టారు. హల్లెలూయా. మరి అత్తా కోడల మధ్య గొడవలు అందుకొరకే వచ్చేది. కాబట్టి కోడల్ని అందుకొరకే ఇటు 14 తరాల 7 తరాలు సారీ అది పెద్ద మనిషిని ఉండాలం చర్చిలో. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలట. అప్పుడే మనకు అందుకొరకే అబ్రాహాం ఏం చేశాడు? తన యొక్క వెనకటి తరం దగ్గరికి పంపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ స్త్రీలు ఎక్కడి, ఈ వంశం ఎట్లా వచ్చింది, అవన్నీ విచారించి ఆయన నాయన ఇవన్నీ శపించబడిన వంశాలు ఇవి. కాబట్టి శపించబడిన వంశంలో నుంచి నా కుమారునికి వివాహం చేయకూడదు. కాబట్టి నేను తిరిగి నా వంశం దగ్గరికి పంపించాలని అబ్రాహాం ఆ విధంగా బయలుపాటు ద్వారా పంపిస్తున్నాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, ఆ ప్రకారంగా మనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ద్వితీయోపదేశ కాండం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నారు కనాను దేశానికి. నిజమేనా? అప్పుడు మోసే వారితో మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు గిర్గాషీలు అమోరీలు కనానీయులు పెరిజ్జీలు హివ్వీలు యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత ఎన్ని జనాంగాలు ఉన్నాయి అక్కడ? 7 జనములు. కనాను దేశంలో 7 జనాంగాలు ఉన్నాయి. వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. నీవు వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు. అన్యులతో ఏ మాత్రం నిబంధన చేయకూడదు. హల్లెలూయా. పెళ్లి ప్రమాణం చేయడం అంటే ఏంటిది? నిబంధన చేయడమే. నీ కుమారుడికి నువ్వు ఎట్లా నిబంధన చేస్తావు? అన్యురాలను పెళ్లి చేసి. ఏమైనా అర్థమవుతుందా సార్? ఇప్పుడేమో వదిలేయండి గాలికి. తర్వాత సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. నిజమేనా? హల్లెలూయా. మరి నయోమి వాళ్ళ పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయిందట. ఆ మాట అర్థం కాలేదు. తర్వాత ఆమె ఏం చేసింది? భర్తను తీసుకొని పిల్లలను తీసుకొని వేరే దేశానికి పోయింది. భర్తను పోగొట్టుకున్నది, 2 కుమారులను పోగొట్టుకున్నది. చేసిందంత తప్పు ఆమెది. కానీ యెహోవా దేవుడు నన్ను ఎడబాసినని మళ్ళా నిందలు దేవుని పైన వేస్తున్నది. కానీ ఒక ఇజ్రాయేలుడు తన దేశాన్ని ఎంత కరువు ఉన్నా ఎన్ని సమస్యలున్నా తన దేశాన్ని దాటి వెళ్ళకూడదు. అది వాక్యం. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాగనే ఈరోజు కూడా అంతే. ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు ఇవి. ఓకే, చదవండి. వారితో నిబంధన చేసుకొనకూడదు. నిబంధన నిజమైన ఒక పురుషుడు స్త్రీ ఏం చేస్తారు? పెళ్లి ప్రమాణం. దాన్ని నిబంధన కూడా అంటారు. వారిని కరుణించకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వియ్యం అంటే ఏంది? కయ్యం అంటేనేమో లడాయి. వియ్యం అంటే పెళ్లి సంబంధాలు. వారితో వియ్యం అందకూడదు. ఎవరితో? ఆ యొక్క 7 రకాల జాతులతో
దేవుడు భయం లేని వారితో మనం వియ్యం అందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా, రెట్టింపజేశాడా? రెట్టింపజేశాడు ఆయన. నిజమేనా? వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు. ఇయ్యకూడదు. హల్లెలూయా. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అదే, నువ్వు ఇచ్చేది లేదు, నువ్వు పుచ్చుకునేది లేదు. ఇచ్చుడు లేదు, పుచ్చుకునేది లేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరు జాగ్రత్త వింటున్నారా? అందుకొరకే అబ్రహాము ఈ ధర్మశాస్త్రం లేని ముందే ఆయన బయలుపాటుని కలిగి ఉన్నాడు. ఆయన ఈ ధర్మశాస్త్రం అనేది తర్వాత వచ్చింది, కానీ ఇది రాకముందే అబ్రహాము బయలుపాటు కలిగి ఉన్నాడు. ఆయన ఈ యొక్క శపించబడిన వంశంలో ఏ స్త్రీని కూడా తీసుకొని రాకుండా ఆ దీవించబడిన వంశమైన సేము వంశం నుంచి, తన సొంత వంశం నుంచి తన కుమారుడైన ఇస్సాకుకు ఆయన పెళ్లి కుమార్తెను తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అలాగనే మనం కూడా ఎక్కడున్నాం? ఈ యొక్క భూమిపైన శాపగ్రస్తులుగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన ముందుగా మన కొరకు వచ్చి ఆయన మన శాపాన్ని తొలగించి మనల్ని శాపం లేనిగా వారిగా మార్చి ఆ తర్వాత ఆయన పెళ్లి కొరకు వస్తున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అప్పుడే ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు ఆయన, కానీ ఆయన యొక్క వధువు ఇంకా శాపం కింద ఉన్నది. ఆ తర్వాత ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, ఒకవేళ ఓకే చదవండి. ఇంకా 4 చదివారా? అయిపోయింది. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు. అది ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళందరూ? దేవుని భయం లేని స్త్రీలు కాబట్టి నువ్వు కోడలుగా తెచ్చుకుంటే ఆమె ఏం చేస్తుంది? గుళ్ళకు గోపురాలకు వెళ్తుంది, నిన్ను ఆ విగ్రహాల వైపుకు మార్చేస్తుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా అన్య స్త్రీలను తీసుకొని రాకూడదు. నీ కుమార్తెను వారి ఇంట్లోకి ఇస్తే వాళ్ళందరూ పూజలు చేసేవారు కాబట్టి నీ కుమార్తె కూడా ఏమవుతుంది? అన్యురాలుగా, విగ్రహారాధులుగా మారిపోతుంది. కాబట్టి నీవు నీ కుమార్తెను తీసుకొని రాకూడదు, నీ కుమార్తెను వారి అన్యుల ఇంటిలోకి ఇవ్వకూడదు అనేది ఇది ఆజ్ఞ ఉన్నది. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అది కారణం ఎందుకు మనం అన్ని జనులతో వియ్యమందకూడదు అనేది దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సరే, నిర్గమకాండము 34వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. నిర్గమకాండము 34 15 నుంచి 17 వచనాలు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. దేశపు ఆ 7 జాతుల వారితో నిబంధన చేయకూడదు, జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి హల్లెలూయా, నువ్వు వాటికి సాగిలపడడం అంటే దాని అర్థం ఏంటిది? వ్యభిచారం. నిజమేనా? అందుకొరకే ఆ 17వ అధ్యాయంలో ఉండే ఆ వేశ్యను ఆయన మహావేశ్య అని పేరు పెట్టాడు. ఎందుకు? అది లోక సంబంధమైన కార్యాలతో అది వ్యభిచారం చేస్తూ ఉన్నది. నువ్వు దేవుని వాక్యాన్ని కాకుండా మరో సిద్ధాంతం, ఆచారం ఏది పాటించినా అది వ్యభిచారమై ఉన్నది. హల్లెలూయా. ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలు వ్యభిచరింపచేయుదురేమో. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? విగ్రహారాధన అనేది వ్యభిచారమై ఉన్నది. నిజమైన వాక్యమేనా ఇది? ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృజించింది ఒకే ఒక దేవుడు. ఎవరైనా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకొరకు ఆ ఒక్క దేవుడే ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. ఆయన ఆ మాట చెప్పడంలో న్యాయం ఉందా? ఖచ్చితంగా ఉన్నది. భూమిని కలగజేసింది ఆయన. కాబట్టి ఆ కలగజేసిన దేవునికే నువ్వు సాగిలపడాలి. ఆకాశాన్ని కలగజేసింది ఆయన, కాబట్టి నువ్వు ఆయనకే సాగిలపడాలి. ఆయన కలగజేసిన రాళ్లకు, రప్పలకు, వాగులకు, వంకలకు, చెట్టుకు, పుట్టకు,
కొమ్మకు వాటికి వీటికి సాగిల పడతానంటే నీ దౌర్భాగ్యం, నీ శాపం అదే. దానితో నువ్వు పాతాళానికి వెళ్తావు. కానీ దేవుడు ఆకాశాన్ని కలగజేశాడు, ఆయన భూమిని కలగజేశాడు. కాబట్టి బలవంతుడైన నన్నే నువ్వు ఆరాధన చేయాలి. అదేం సార్, ఆయన వేరే దేవుడు ఉండకూడదు. వేరే దేవుడు ఎవర్రా? ఆయనే సమస్తాన్ని కలగజేశాడు. వేరే దేవుళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారు? నీ కొరకు వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ళు ఉన్నారా? నిజమేనా? కానీ లోకం ఇంత పెద్దగా లోతుగా ఆలోచన చేయదు. తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందా. కుక్క కూడా అంతే, నైట్ పూట పడుకుంటుంది, పొద్దున్న లేస్తుంది, ఆ వీధి ఈ వీధి తిరుగుతుంది, మళ్ళీ తింటుంది, బబ్బుకుంటుంది. ఇప్పుడు జంతువులకు మనిషికి పెద్ద తేడా లేకుండా పోయింది. అసలు ఆలోచన లేదు. ఏదో మనం అంత లోతుగా ఆలోచన చేయకూడదురా, చేయాలి. దేవుడు ఆకాశాన్ని పెట్టింది ఎందుకొరకంటే నువ్వు ఆలోచన చేయాలని. ఈ ప్రకృతిని దేవుడు ఎందుకు పెట్టాడంటే నువ్వు ఆలోచన చేయాలని. ప్రభువా, ఈ చెట్టు ఇంత కాలం బ్రతకడానికి గల కారకుడు ఎవరు? ఈ వర్షము ఈ కాలంలోనే పడాలని దీన్ని ఆజ్ఞాపించింది ఎవరు? ఈ కాలాలను నియమించింది ఎవరు? ఈ ఋతువులను ఏర్పాటు చేసింది ఎవరు? ఈ ప్రకృతి వెనకాల ఉన్నది ఎవరు? ఆ శక్తి ఎవరు? ఆ ఆకాశాన్ని శాసించే దేవుడు ఎవరు? ఆ శక్తి ఎవరు అని నువ్వు ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఆకాశము దానికదే నీకు బోధ చేస్తూ ఉన్నది, ప్రకృతి అది మౌనంగా నీకు బోధ చేస్తూ ఉన్నది. కానీ ఆ ప్రకృతి భాష నీకు అర్థం కాక దాని మాటను వినకుండా సూర్యునికి నమస్కారం చేస్తావు. సూర్యుడు దేవుడా? మాట్లాడగలడా? కానీ సూర్యునికి ఒక దేవుడు ఉన్నాడు. ఎవరైనా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సూర్యుని కలగజేసిన వాడు ఆయన. సూర్యుడు మరి దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఆ యొక్క యెహోషువ ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు, ఆగమంటే సూర్యుడు ఆగిపోయాడు. అట్లే నిజమేనా? ఒకవేళ ఆయనే దేవుడు అయితే ఒక దేవుడు ఇంకొక దేవుడు మాట వింటాడా సార్? చెప్పండి. అంటే ఇవన్నీ అర్థం లేని కార్యాలు ఇవి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అయితే ప్రజలకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆయన ఒక్కడే ఉండాలట. ఆయన ఒక్కడే ఉండాలంటే ఏ కారణం చేత అన్నాడు? ఆయనే కలగజేశాడు కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. హల్లెలూయా. ఆయన డిమాండ్ చేసే హక్కు ఆయనకున్నది. నిన్ను సృజించిన వాడు ఆయన. నిన్ను తయారు చేసిన దేవుణ్ణి కాకుండా నువ్వు వేరొకడిని పూజిస్తానంటే అసలు నువ్వు ఒక మనిషివా? మనిషి రూపంలో ఉన్న పశువా? లేకపోతే దయ్యానివా? దయ్యం కూడా అనొచ్చులేండి. సరే, మెల్ల వెళ్తాం. ఇవన్నీ అందుకొరకే దేవుడు ఇవన్నీ రాశాడు బైబిల్లో, ఏమేమి జరుగుతున్నది భూమి పైన. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకుని వలదు. పోతపోసుకున్న దేవతలను పోసుకొని మళ్ళీ దాన్ని నిలబెట్టి తయారు చేసింది నువ్వే. నువ్వు మాట్లాడతావు కానీ అది మాట్లాడదు. సరే, మరొక వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 45-46 వచనాలు. ఆదికాండము 27వ అధ్యాయము 45-46 వచనాలు. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకున్నలా అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది. హేతు కుమారులు ఎవరు? శపించబడిన వారు. కాబట్టి వారి ద్వారా రిబ్కా ఏమైంది? విసిగిపోయింది. వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఎవరు వాళ్ళు? హేతు కుమార్తెలు అంటే ఏశావు యొక్క భార్యలు. వింటున్నారు అందరూ? నా మాటను. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది. కుమార్తెల వలన చదువుతున్నారు కానీ వారెవరు? హేతు కుమార్తెలను ఈ ఏశావు పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. వాళ్ళేమో రిబ్కాను విసికించారు బాగా.
ఆ ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అని. ఇక నేను బతకడం అంటే చావడమే మేలు. హల్లెలూయా. అయిపోయిందండి, వాక్యం అయిపోయిందా? 46 వరకు చదివారా? మరి చూసారా, ఆ విధంగా ఆ యొక్క బయలుపాటు లేని ఆ వివాహం చేసుకోవడం ద్వారా మరి అతని యొక్క జీవితం ఏ విధంగా మారిందో దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఆదికాండం 24వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము 37వ వచనం. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. హల్లెలూయా. వింటున్నారు అందరూ? కాబట్టి నువ్వు వర్తమాన ప్రకారమే నీ కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు నీతో ఎవరుంటారు? అక్షరాల దేవుడు ఉంటాడు. నీ కుమార్తెకు వర్తమాన ప్రకారంగానే పెళ్లి చేయాలనుకున్నప్పుడు నీతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అబ్రాహాము ఆ విధంగా బయలుపాటు కలిగి ఉన్నాడు కాబట్టి వెంటనే ఒకే ఒక పెళ్లి చూపుతో అమ్మాయి ఆడ సంబంధం సెట్ అయిపోయింది. కానీ మనం ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకొని లోపల ఒకటి బయట చెప్పేది ఒకటి, అన్ని అబద్ధాలు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు. కాబట్టి పెళ్లి విషయంలో కరెక్ట్గా మనం దేవుని పైన ఆధారపడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నీ చిత్తమేనా అని దేవుని అడగాలి. ఆ విధంగా చిత్తము ద్వారా ముందుకు వెళ్ళినప్పుడు నీవు 4-5 సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు. అబ్రాహాము ఒక్కసారి ఎలియాజరుని పంపించాడు. ఆమె కూడా ఆ యొక్క రిబ్కా కూడా ఎట్లాంటిది? బయలుపాటు కలిగినది. ఎందుకు? ఆమె కూడా సేము వంశస్థులో ఉన్నది. ఆమెలో ఉన్న రక్తము శపించబడిన రక్తం కాదు. కాబట్టి ఆమె కూడా ఒక బయలుపాటుని కలిగి ఉన్నది. ఈ ఎలియాజరు నాకు ఎవరైతే నీళ్లు పోస్తారో, నా ఒంటెలకు ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె అని ఈయన అనుకున్నాడు. ఆమె కూడా ఈయన ఆలోచన ప్రకారంగా ఆమె కూడా నడుస్తూ ఉన్నది. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. మరి ఆమెకు చెప్పింది ఎవరు? అమ్మాయిని నువ్వు ఆయనకు నీళ్లు పోయాలని, ఆయన ఒంటెలకు నీళ్లు పోయాలని చెప్పింది ఎవరు? అక్షరాల ఆమె కూడా బయలుపాటు ఇచ్చింది. దేవుడు ఏక సమయంలో 2 పక్కల పనిచేస్తాడు. ఆయన నీకు బయలుపాటు ఇచ్చిన వాడు అవతల వారికి కూడా బయలుపాటిస్తాడు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రోజు కొర్నేలికి బయలుపాటు ఇచ్చిన దేవుడు అదే సమయంలో ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురు కూడా బయలుపాటు ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనం ఇచ్చాడు. నిజమేనా? కాబట్టి దేవుడు ఏక సమయంలో 2 పక్కల ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, జాగ్రత్త గమనిస్తున్నారా? కాబట్టి మనం ఎప్పుడైతే యథార్థంగా నమ్మకంగా దేవుని పైన ఆనుకుంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, అయిపోయిందా సార్? అది తర్వాత మరొక మాటను మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, చిన్న కుమారుడు ఎవరు? హాము. చిన్న కుమారుడు చేసినది తెలుసుకొని కనాను శపించబడిన వాడై, హాము యొక్క కుమారుడు కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? కనానును శపించాడు. అందుకొరకు అబ్రహాము ఏ బయలుపాటు కలిగి ఉన్నాడు? శపించబడిన ఆ యొక్క కుమార్తెలలో ఏది కూడా నా యొక్క కుమారునికి పెళ్లి చేయకూడదు. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తు యొక్క రక్తంలో బాప్తిసం పొందని వారు ఎవరైనా సరే, ఈ రక్తాన్ని అంగీకరించని వారు ఎవరైనా సరే, వారిపైన ఏమున్నది? అక్షరాల శాపం ఉన్నదండి. నిజమేనా? అందుకొరకే దేవుడు వారితో మీరు వియ్యమందకూడదని అంటున్నాడు ఆయన. అది కారణం. ఇక్కడ శపించబడ్డాడు అక్కడ. అందుకొరకే మరి అబ్రహాము చూశాడా ఆ రోజు శపించింది? కానీ అబ్రహాముకు ఆ విషయం తెలియదు. కానీ మరి ఆయనకి ఎట్ట తెలిసింది? అది అతడు బయలుపాటు కలిగి ఉన్నాడు. ఈ కనాను శపించబడ్డాడు. ఈ కనాను నుండి వచ్చిన వాళ్ళే ఈ కనానీయులు. ఈ కనాను దేశం అంతా శపించబడినది. కాబట్టి నా కుమారునికి పెళ్లి చేయాలంటే నేను ఇందులో ఈ స్త్రీలలో ఒక్కతిని కూడా చెయ్యకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి పంపించాడు? ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇస్సాకుకు రిబ్కా ఏమైతుంది? అక్షరాల సహోదరి కాదు, కుమార్తె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం కూడా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సొంత సహోదరి. అంటే సొంత సహోదరి అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అప్పుడు తండ్రి కుమార్తె ఏమవుతుంది? చెల్లెలవుతుంది. నిజమేనా? కానీ దేవుడు ఆ కాలంలో ఆ విధంగా పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అనుమతినిచ్చాడు? అది అజ్ఞాన కాలం. అది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు ఆయన. నిజమేనా? ఆ మాట ఉన్నదా బైబిల్లో? అక్షరాల ఉన్నది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడని మనం అపోస్తల కార్యంలో చూస్తాము. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, నేను ఒక కార్యాన్ని మీకు చూపిస్తాను. అబ్రాహాం యొక్క సహోదరుడు నాహోరు. నాహోరు యొక్క కుమారుడు ఎవరంటే బెతుయేలు. వింటున్నారు అందరూ? ఇప్పుడు ఈ బెతుయేలు యొక్క కుమార్తెనే రిబ్కా. ఇప్పుడు ఈమె ఎవరు చెప్పండి? అబ్రహాంకి ఏమవుతుంది? మనవరాలు. ఇప్పుడు అబ్రహాము నాహోరు ఇద్దరు అన్నదమ్ములండి. వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఇప్పుడు ఈ నాహోరు యొక్క కుమారుడు బెతుయేలు. నాహోరుకి రిబ్కా మనవరాలైనప్పుడు అబ్రహాం కూడా ఏమవుతుంది? మనవరాలే. నిజమేనా? నాహోరు అబ్రహాం కుమారుడు ఎట్లయితే కుమారుడైతాడో, ఈ నాహోరు కూడా ఏమవుతాడు? కుమారుని వరుసేనా?
బెతూయేలు ఎట్లయితే నాహోరుకు కుమారుడో అలాగనే ఆ యొక్క ఇస్సాకు కూడా ఏ వరుస అవుతాడు? వింటున్నారా? ఇప్పుడు ఇస్సాకు కుమార్తె అయితే ఏంది, బెతూయేలు యొక్క కుమార్తె అయితే ఏంది? హల్లెలూయా. అబ్రాహామేమో సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకేమో వరుసకు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమకరును గాక. అలాగనే బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క అమ్రాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తన సొంత మేనత్తను పెళ్లి చేసుకున్నాడు. నిజమేనా? ఉందా బైబిల్లో? సరే, నేను మీకు చూపిస్తాను. సరే, ఒకసారి 18వ అధ్యాయం చదువుదాం. లేవియా కాండము 18వ అధ్యాయం చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇజ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. హల్లెలూయా. ఎవరి ఆచారం చొప్పున? ఐగుప్తు దేశాచారముల చొప్పున. ఐగుప్తు దేశము మరి అది ఎవరి సంతానం ద్వారా ఏర్పడింది? హాము యొక్క సంతానం. బైబిల్లో రాయబడి ఉన్నది స్పష్టంగా. హాము ఎవరు? నోవా యొక్క కుమారుడు. హాము, సేము, యాఫేతు. ఇక సేముల నుండి వచ్చినవాడు అబ్రహాము. ఆ యొక్క ఇస్సాకు, యాకోబు. ఆ విధంగా వారి యొక్క వంశావళి యొక్క వంశవృక్షం వేరు. ఆ యొక్క హాము ఆ యొక్క శపించబడిన వాడై ఐగుప్తుకి వెళ్ళి వారు నానా రకాలైన విగ్రహాలకు పూజించారు. 10 రకాలైన దేవి దేవతలకు వారు పూజించారు. నిజమైన దేవుడు వారి యొక్క 10 దేవతలకు ఆయన తీర్పు తీర్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి. ఓకే. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. ఐగుప్తు దేశం మీరు విడిచి వచ్చిన దేశ ఆచార ప్రకారం చేయకూడదు. అలాగని ఇప్పుడు మీరు ప్రవేశించే కనాను దేశం, హాము ఆ యొక్క ఐగుప్తు అనేది హాము దేశము. ఆ కనా అనేది కూడా ఆ యొక్క నోవా యొక్క మనవడు, ముని మనవడో. నిజమేనా? ఇద్దరు ఆ యొక్క నోవా నుంచి వచ్చిన వారే. వారి ఆచార ప్రకారం చేయకూడదు, వీరి ఆచార ప్రకారం చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరించవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీ దేవుడనగు నేను యెహోవాను. అంటే నేను చెప్పినట్లుగా చేస్తాను, నేను చెప్పినట్లుగా మీరు చేయాలి అని అంటున్నాడు. నేను యెహోవా అంటే పేరు కాదు దాని అర్థం. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేసేవాడని దాని అర్థం. నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఏటి వలన? ఆ యొక్క ధర్మశాస్త్రం వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవడును తమ రక్త సంబంధుల మానఛేదనమును తీయుటకు వారిని సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానఛేదముగానున్న నీ తల్లి మానఛేదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆమె మానఛేదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానఛేదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానఛేదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను
అయినను మానఛేదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానఛేదనమునైనను కుమార్తె మానఛేదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానఛేదనమును తీయకూడదు. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు వారి పట్ల కృపను కలిగి ఉన్నాడు. నిజమేనా? అబ్రాహాం పట్ల, ఇస్సాకు పట్ల. కానీ వారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వారి పొరపాట్లు కూడా మనకు బయలుపరచబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? అంటే అది ఏ కాలమై ఉన్నది? అక్షరాల అది అజ్ఞాన కాలమై ఉన్నది. ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. వింటున్నారు అందరూ? ఆమేన్ చెప్తారా? ఒకని నుండి. ఆ ఒకడెవరు? ఆదాము. ఆ ఒకని నుండి చదవండి సార్. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఆదాము నుండి. ఒకరుడు అంటే ఆదామని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఎవరు? మనల్ని సృజించిన దేవుడు. ఆయన మనకు తండ్రి. ఎవరైనా ఆయనే భూమి ఆకాశం లెక్క సృష్టికర్త. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏ మానవునికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఆయన నీవు విశ్వాసంతో ఆయన నమ్మితే నీ పని ఆయన చేస్తాడు. ఆయన నువ్వు నమ్మకపోతే నీకు ఆయన ఏ సాయం చేయలేడు ఆయన. కాబట్టి దేవుడి నుంచి నువ్వు కార్యాలు పొందాలంటే నీకు విశ్వాసం కావాలి, నీకు బయలుపాటు కావాలి. చదవండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఎవరి యందు? ఆయన దయ ఉన్న రోజులు నువ్వు బతుకుతున్నావు. ఆయన కనుదృష్టి నిన్ను దాటిందా? ఆ రోజే నిన్ను పాడెత్తి తీసుకెళ్లి బొంద పెడతారు లేదా కాల పెడతారు. మనం ఆయన యందు చలించుచున్నాము అంటే ఆయన తెలియకుండా మనమేమి చలించట్లేదు, బ్రతకట్లేదు మనం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే నా కష్టాలు ఎవరికి తెలుసు అని అనుకుంటారు. కానీ మనం ఎవరిలో చలిస్తున్నాం? దేవునిలో. మన ప్రతి కదలిక దేవుడు ఎరుగుతున్నాడు. హల్లెలూయా. చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు మనకి ఉనికి ఎవరి వలన? అక్షరాల దేవుని వలన. నిజమేనా? నీ ఉనికి, నీవు ఇక్కడికి రావడానికి గల కారకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఈ మాట నీ తాత చెప్పలే, నీ ముత్తాత చెప్పలే. ఎందుకంటే వారి పూర్వీకుల నుంచి ఏదైతే అజ్ఞానం నేర్చుకున్నారో ఆ అజ్ఞానం ద్వారానే నీవు కూడా నేర్చుకున్నావు. కానీ ఈరోజు దేవుని వాక్యం నీకు బయలుపరచబడుతూ ఉన్నది. మనం ఒకరి ద్వారా వచ్చాము. మనకు ఏ కులం లేదు, ఏ మతం లేదు. మనం ఆదాము ద్వారా వచ్చాం. హల్లెలూయా. అటువలే మనం ఆయన సంతానమని. ఎవరు? ఈ ప్రపంచంలో ఉండే మానవులందరూ ఎవరి సంతానం? దేవుని సంతానం. ఎవరా దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఆ యొక్క ఎవరు? ఆ ఏథెన్సు, ఆ యొక్క గ్రీకు దేశం యొక్క కవులు ఏమని రాశారట? మన అందరికి ఒక దేవుడు ఉన్నాడని రాశారట. వారి గ్రంథాలలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఒక్క దేవుని సంతానమే మనమని వాళ్ళు రాసుకున్నారు. కానీ ఆ ఒక్క దేవుడు ఎవరో వారికి తెలియదు. సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మనుషుల యొక్క చమత్కార కల్పన వలన హల్లెలూయా కల్పన వలన
మలచబడిన బంగారమునైనను మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దైవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో ఉండడు, ఆయన మన రూపంలో ఉంటాడు ఆయన. కాబట్టి మా యొక్క మనిషి రూపంలో ఉన్న విగ్రహాన్ని కూడా నువ్వు చేయకూడదు. ఆకాశంలో ఉండే నక్షత్రాల రూపం కానీ, నీళ్ళలో ఉండే తాబేలు రూపం కానీ, చేప రూపం కానీ దేనికి నువ్వు సాగిలపడకూడదు. ఆయన ఒక్కడే మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అది ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు వారికి బహుభార్యత్వాన్ని దేవుడు వదిలేశాడు వారికి. ఎందుకు? ఒక నిజమైన కాలం ఒకటి వస్తున్నది. ఆ కాలం వచ్చేంత వరకు దేవుడు వారి ఇష్టానికి వదిలేశాడు ఆయన. కానీ ఇప్పుడైతే ఇప్పుడు చదవండి. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని, అందరూ అంటే ప్రపంచంలో ఉండే ప్రతి మానవ జాతి దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పటి నుంచి? ఆ 2000 సంవత్సరాల నుంచి. ఈ చివరి 2000 సంవత్సరాల దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ ముందు 4000 సంవత్సరాలను దేవుడు వదిలేశాడు. కానీ 2000 సంవత్సరాలు ఆయన చాలా ప్రాముఖ్యమైనదిగా భావించాడు ఆయన. కాబట్టి ఈ 2000 సంవత్సరాలను దేవుడు దేనితో విభాగించాడు? 7 సంఘకాలాలతో విభాగించాడు ఆయన. కాబట్టి 7 సంఘకాలాలు ఎవరంటే ఆయన యొక్క వధువు. అది పాత 4000 సంవత్సరాలు అది అజ్ఞాన కాలం అది. కానీ యొక్క 2000 సంవత్సరాలు మాత్రం 7 సంఘకాలాలు. ఇవి జ్ఞానం కలిగిన కాలం, ఇది బయలుపాటు కలిగిన కాలం ఇది. అందుకొరకే దేవుడు ప్రపంచానికి తన యొక్క 7 దూతలను పంపాడు ఆయన. మొదటి దూత, రెండో దూత, మూడో దూత, నాలుగో దూత, 5, 6, ఇప్పుడు చివరిగా 7వ దూతను పంపించాడు. 7వ దూత ద్వారా తనలో ఉన్న ప్రతి మర్మాన్ని ఆయన బయలుపరిచాడు ఆయన. ఈరోజు అందుకొరకే ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో అదంతా మనం తేటగా చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా? కాబట్టి నీవు ఒక శాపగ్రస్తురాలను వివాహం చేసుకొని నీవు నిత్య జీవానికి వెళ్ళలేవు. ఒక శాపగ్రస్తుడిని పెళ్లి చేసుకొని నిత్య జీవానికి వెళ్ళలేవు. గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 26 వచనాలు చదువుదాం. గళతీయులకు రాసిన పత్రిక 3:18 ఫస్ట్ గారు. 3వ అధ్యాయం 10 నుంచి చదవండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. శాపమునకు లోనై ఉన్నారు అంటే ధర్మశాస్త్రం యొక్క విధులను ఎవరైతే పాటించలేదో వాళ్ళందరూ శాపమునకు లోనై ఉన్నారు. మనం ధర్మశాస్త్ర విధులు పాటించామా? చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? శాపగ్రస్తులమేనా కాదా? అక్షరాల. హల్లెలూయా. ధర్మశాస్త్ర విధులను ఆచరింపని వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. నిలకడగా ధర్మశాస్త్రాన్ని పాటించని ప్రతివాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఇప్పుడు మనం శాపగ్రస్తులమైన మనం ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. కాబట్టి మనం పాతాళానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక ఆయనే మన నిమిత్తం ఏమయ్యాడాయన? శాపమయ్యాడాయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వాదకరమైన రక్తాలను అంగీకరించడం ద్వారా నీ పైన ఉన్న శాపము పాపము అంతా పోతున్నది. నీవేమో పాపం లేనివాడు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ఆచరించని దేవుడు ఎరగని దాన్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఎవరిని తెచ్చుకుంటున్నావు? ఒక శాపగ్రస్తుడిని. ఇప్పుడు బైబిల్ ఏం రాయబడి ఉన్నది? ఆ యొక్క ఆహాబు ఆ యెజబెలుని శాపగ్రస్తురాలైన యెజబెలును పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యొక్క యెజబెలు వలె ఆహాబు మారాడా? ఆహాబు లాగా యెజబెలు మారిందా? మెజార్టీ బలం తూకం కాటాలో వేయండి.
స్త్రీని వక్కెళ్ళి పురుషుని వక్కెళ్ళి కాటాలో వేయండి, ఎవరు తూకం ఎక్కువ వస్తారు? స్త్రీయే ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, బరువు దూగేది ఎంత లావు ఉన్నా ఎంత పొడవు ఉన్నా ఒక్క అట్ల కాడ చూపించిందంటే వీడు ఖతం, తూకం స్త్రీకెళ్ళి లేస్తుంది. కేల్ ఖతం, దుకాణ్ బంద్, టాటా బై బై గయా, అంతే ఇక. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏం చేశాడు? యెజబెల్ యొక్క మాటను విని ఆ ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తాన్ని శాపగ్రస్తం చేశాడు, మొత్తం విగ్రహారాధనగా చేసేసాడు. ఏలియా వచ్చేంత వరకు వాడు ఏమైతుంది అనుకున్నాడు. వాడు కూడా ఏలియా వచ్చి, అరే మీరందరూ మూర్ఖుల్లాగా మారిపోయారు, యెహోవా దేవుడా బయలుదేవుడా, ఈ కాలం కూడా అంతేనా? యెజబెలు వచ్చి ఈ ప్రపంచాన్ని శాపగ్రస్తంగా మార్చేసింది. చదవండి సార్, చదవండి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నిటినీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను. అది ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారమే మనం దేవుని ఎదుటికి పోవాలంటే ఇప్పుడు మనం పోలేసామా? ఎందుకంటే మన ప్రారంభం నుంచి మనం ధర్మశాస్త్రాన్ని కరిగిలేం. అందుకొరకే పౌలు గారు స్పష్టంగా రాస్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రం మూలంగా మనము రక్షింపబడలేదు, మన నీతి కార్యాలను బట్టి మనం రక్షింపబడలేదు. యేసుక్రీస్తు శిలువలో చిందించిన ఆ ఉచితమైన కృప ద్వారా, ఆ ఉచితమైన రక్తము ద్వారా మనం పరిశుద్ధమైతున్నాం. హల్లెలూయా. అందుకొరకే ఈ శాపంలోనే ఉండి యేసుక్రీస్తు నాలో బాప్తిసం పొందకుండా, సార్ నాకు ఆ శాపం ఉంది, ఈ శాపం ఉంది, అది పోవట్లే ఇది పోవట్లే, ఎట్లా పోతుంది? నీ పైన ఎప్పటి నుంచో తరతరాలుగా నీ తాతలు ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలు ఉన్న శాపం నీ పైన ఉన్నది. అదంతా పోవాలంటే నువ్వు రక్తం కిందికి రావాలి. ఆ శాపం పోవాలంటే మహా జటిలమైన శాపం అది. ఎన్నో కొన్ని కోట్ల దయ్యాలు ఆ శాపంలో కూర్చొని ఉన్నాయి. హల్లెలూయా. మరి నువ్వు ఎట్లా నీతిమంతుడుగా మారుతావు? అందుకొరకే జస్ట్ నువ్వు చేయాల్సింది ఆయన రక్తాన్ని అంగీకరించు, ఆయన నామాన్ని అంగీకరించు. నీ పైన ఉన్న పాపం పోతుంది, నీ పైన ఉన్న శాపం పోతుంది. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు, నీవు ఆర్థిక పరంగా దీవించబడతావు, అన్ని విషయాల్లో దీవించబడతావు. హల్లెలూయా. వాడు చిలక జోస్యం చెప్పేవాడు, వాడు మాత్రం వానికి ఆశీర్వాదాలు ఉండవు, కానీ ఓ అమ్మోరు పలుకుతుంది, నువ్వు ధనవంతుడు కాబోతున్నావు. హల్లెలూయా. నిజమేనా? కానీ వాడు ధనవంతుడు కాడు, వాడు ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. నిజమేనా సార్? కానీ మన దేవుడు ఆయన అన్ని విషయాలు అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మీరు వింటున్నారు కదా, ఇక విన్న తర్వాత మీరు ఎక్కడ పెళ్లి చేసుకోవాలో, మీరు ఎక్కడ బియ్యం పొందాలో అది మీరు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. అది స్పష్టమేనా? ధర్మశాస్త్రాన్ని ఒక పక్కన పెట్టి మనం ఒక పక్కన పెడితే మనము అక్షరాల పాపులమ్మరం, మనం శాపగ్రస్తులమ్మరం. ధర్మశాస్త్రం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. ఏలైనగా నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించును. అది విశ్వాసం ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. అబ్రహాం కూడా ఎట్లా నీతిమంతుడయ్యాడు? అబ్రహాంకి ఎలాంటి ధర్మశాస్త్రం లేదు, ఇతడు కూడా మన వలే మరి విగ్రహారాధనలో ఉన్నాడు, ధర్మశాస్త్రం లేనివాడుగా ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనిని నీతిమంతునిగా తీర్చాను. విశ్వాసం ద్వారా అబ్రహాం ఎట్లయితే నీతిమంతుడిగా మారాడో మనం కూడా అట్లే నీతిమంతులుగా మారుతున్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని అది క్రియల మూలమైనది, అది విశ్వాస మూలమైనది కాదు, అది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానమును
విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఎవరి ద్వారా ఆశీర్వాదం అంతా ఎవరికి ఇచ్చిండు ఆయన? అబ్రహాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదం అన్యజనుల పైన మనపైకి ఎట్లా వచ్చింది? క్రీస్తును, అదే మనం చదివేది, క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడా? మరి నువ్వు కూడా దీవించబడాలా లేదా? దీవించబడాలంటే అబ్రహాము తన రాబడి అంతటిలో 10వ భాగం చెల్లించాడు. విలియం బ్రెనామ్ ప్రవక్తను మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు కూడా చెల్లిస్తారు. విలియం బ్రెనామ్ అన్నాడు, 10వ భాగం చెల్లించని వారలారా మీరు ఎవరైనా కావచ్చు, నేను నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను. మరి 10వ భాగం చెల్లించాలని దేవుని వాక్యం చెబుతుందని అన్నాడు ఆయన. నేను ఎట్లా ఏ స్థితిలో ఉంటినో, దేవుడు నన్ను ఎట్లా దీవించాడో నేను ఒక రోజంతా నిలబడి చెప్పినా నా సాక్ష్యం తరిగిపోదు అన్నాడు ఆయన. చాలా కఠినమైన పేదరికం ఎవరిది? విలియం బ్రెనామ్ది. హల్లెలూయా. ఆయన చిన్నప్పుడే తన కుటుంబాన్ని పోషించడానికి చేపలు పట్టేవాడు, కుందేలు పట్టేవాడు, చాలా రకాల పనులు చేశాడు ఆయన. అయినా కానీ ఆయన క్రైస్తవునికి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు కూడా దేవుని సొమ్మును దొంగలించలేదు. విలియం బ్రెనామ్ గారు నమ్మకంగా దేవునికి చెల్లించాడు. అందుకొరకే అబ్రహాము నమ్మకంగా ఇచ్చాడు కాబట్టి నమ్మకంగా దీవించబడ్డాడు. అబ్రహాం అన్ని విషయాలు దీవించబడ్డాడని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తును ధరించిన మనము అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. ఓకే. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అన్యజనులమైన మనము అబ్రహాముకు సంతానంగా మారాలంటే ఇప్పుడు మధ్యవర్తి ఒక ఆయన కావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను నువ్వు ధరించినప్పుడు నువ్వు అబ్రహాం యొక్క సంతానంగా మారుతున్నావు. అప్పుడు అబ్రహాంకు దేవుడు ఎట్లయితే దీవించాడో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఆర్థికంగా దీవిస్తాడు ఆయన. ఇప్పుడు ఈ చర్చి మానేసిన వాళ్ళు, ఎగ్గొట్టిన వాళ్ళందరూ ఎవరు? దేవునికి ఇచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు దొంగలు, భ్రష్టులు, దుర్మార్గులు అని అంటాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చే దగ్గర ఇవ్వరు, కానీ దేవుడు అన్నింటిలో దీవించాలట. ఈఎంఐలు అన్నీ ఆయనే వచ్చి కట్టేయాలట. అబ్బా ఏం పరిశుద్ధుడు వచ్చాడండి అని అన్ని నీ ఈఎంఐలు కడతాడు ఆయన, అన్ని కడతాడు ఆయన. నీవు మాత్రం అబ్రహాం యొక్క కుమారుడిగా మారకుండా అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీ మీదికి ఎట్లా వస్తుంది? నువ్వు క్రీస్తును ధరిస్తే కదా. నీవు అబ్రహాం కుమారుడు అయితే కదా నీకు ఆశీర్వాదం వచ్చేది. హల్లెలూయా. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ఎవరి కొరకు? అన్యజనులమైన మన కొరకైనా శాపమై, వధువు కొరకైన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనలను ధర్మశాస్త్రం యొక్క పాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం వలన మనం ఏమయ్యాం? శాపగ్రస్తులమయ్యాం. ధర్మశాస్త్రం ద్వారా మనం పాపులమయ్యాం. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని తీసుకెళ్లి చెరసాలలో బంధించింది. కానీ కృప మనల్ని ఆ ధర్మశాస్త్ర విధుల్లో నుంచి మనల్ని బయటికి లాగి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇందును గూర్చి 26 వరకు చదివారా? లేదండి, చదవండి. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆయన శాపగ్రస్తుడా? మరి పిలాతు ఆయనలో ఏ నేరము కనుగొనలేకపోయాడు, హేరోదు అతనిలో ఏ దోషము కనుగొనలేకపోయాడు. కానీ ఆయన ఎవరి నిమిత్తము శాపమయ్యాడు? ఆయన నీ కొరకు, నా కొరకు. నిజమేనా? యేసు మరణించే సిలువలో నీ కొరకే, నా కొరకే. యేసు మరణించే సిలువలో. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు.
కొట్టివేయడు. దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహాముకు మరియు ఆయన సంతానం వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. ఒకడెవరు? ఇప్పుడు అబ్రహాముకు ఆశీర్వాదం ఉంది. అబ్రహాం యొక్క సంతానమైన ఒక్కడికి ఆశీర్వాదం ఉంది. ఆ ఒక్కడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఓకే. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరమైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో. హల్లెలూయా. ఎవరికి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి? క్రీస్తుకు, అబ్రహాం సంతానానికి మాత్రమే వాగ్దానం చేయబడింది. ఈ క్రీస్తు వచ్చేంత వరకు మధ్యలో ఆయన కథను ఎట్టోగట్టు నడిపించాడు. ఆయన ఆ ధర్మశాస్త్రం ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి స్టోరీని నడిపించాడు ఆయన. ఈ కుమారుడు వచ్చేంత వరకు పౌలు గారు ఎంత లోతుకు పోయి రాస్తున్నాడు చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు. ఎవరా సంతానం? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవదూతలు అంటే వర్తమానికులు. దేవదూతలు అంటే పరలోకం నుండి దేవదూతలు కాదు. మోసే ఎవరు? దేవదూత. వారు వర్తమానికులు. నిజమేనా? దేవదూతల ద్వారా అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడుగానే. మధ్యవర్తి ఇప్పుడు ఈ త్రిత్వం నమ్మేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ ఒక్క వాక్యాన్ని నమ్మాలి వాళ్ళు. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడట. ఇప్పుడు మనం ఏమంటాము? దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. కానీ పౌలు గారికి ఇక్కడ ఏమంటున్నాడు? మధ్యవర్తి ఒకనికి ఒకనికి ఆయన మధ్యవర్తి కాడు. అంటే వేరొకడు అక్కడ ఉన్నాడని అర్థం కాదు. ఆయనే పరలోకం యొక్క జీవాధిపతి. ఆయనే దేవుడు. ఆయనే మధ్యవర్తి. ఏదో మధ్యవర్తి అన్నంత మాత్రాన ఈయనేదో ఒకనికి చేయట్లేడట. ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు గాని దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఆ లేఖనము మనందరిని ఏం చేసింది? పాపములో బంధించింది. ఇక మనం ఎంత మాత్రమును తప్పించుకునే అవకాశం లేదు. కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప మనని పాపముల నుంచి విడిపించింది. ఆ సంఘ శాఖల యొక్క కట్టుబాట్ల నుంచి విడిపించింది. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులు మనము తీర్చబడినట్లు
క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు క్రీస్తు వద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. బాల శిక్షకుడు ఆయను. పోలీసు తరమడం ద్వారా ఎక్కడికి ఉరికాం? మనం లాయర్ దగ్గరికి ఉరికాం. పోలీసే లేకపోతే మనం ఎందుకు వచ్చేటోళ్ళం? రాకపోతాము. హల్లెలూయా. మరి ఓకే. అయితే విశ్వాసము వెల్లడాయన గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. ఇక మనం ధర్మశాస్త్రం కింద లేం, మనం కృప కింద ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం మూలంగా మనం అందరం ఎవరు? దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుని కుమారులకు, కుమార్తెలకు దయ్యాలతో సాంగత్యం ఉంటదా? ఉండదు. లేదుగా మనకు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇందులో ఎవరు తేడాది లేదు. ఎవరైనా సరే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాల్సిందే. పాస్టర్ అని, సంఘ పెద్ద అని, విశ్వాసి అని తేడా లేదు. ఎవరైనా సరే తిరిగి మనం జన్మించాల్సిందే. ఇందులో భేదమేమీ లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అది ఎవరైనా సరే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాల్సిందే. భేదం అనేది లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, మనం ముందుగా ఎవరి సంబంధం కావాలి? మనం క్రీస్తును మనం ధరించాలి. క్రీస్తు సంబంధులు కావాలి. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఎవరు? క్రీస్తును ధరించిన వారు. ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేనికి? నిత్య జీవానికి. మనం దేనికి వారసులం? మనం నిత్య జీవానికి వారసులం మనం. హల్లెలూయా. నిత్య జీవం అనేది కేవలం అబ్రహాం సంతానానికి మాత్రమే. ఎవడికి పడితే వాడికి కాదు ఇది. బాప్టిస్ట్ వాడికి, పెంతెకోస్తు వాడికి కాదు ఇది. ఆసన్న ఈసన్న వారికి కాదు ఇది. కేవలం అబ్రహాం యొక్క సంతానం. నువ్వు అబ్రహాం యొక్క సంతానంగా మారాలంటే ఈ గడియ వర్తమానం దగ్గరికి రావాలి. ఈ గడియ వర్తమానం నువ్వు స్వీకరించాలి ఖచ్చితంగా. అప్పుడే నువ్వు అబ్రహాం సంతానంగా మారుతావు. ఓకే. అయిపోయింది. ఓకే, అయిపోయిందా? సరే. చివరిగా మనము ఆ ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రజలందరూ ఆమేన్ చెప్పవలెను. అంటే మోసే చదివిన ధర్మశాస్త్రాన్ని పాటించని వాడు శాపగ్రస్తుడని మోసే గట్టిగా చెప్పినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎవరం? ఆ ధర్మశాస్త్ర విధులను పాటించని మనం. నిజమేనా? హల్లెలూయా. శాపగ్రస్తులమై ఉన్నాం. ఇప్పుడు మనం మరణానికి తగిన వారం. మనం మరణించాల్సింది మనం, పాతాళాన్ని పోవాల్సింది మనం. కానీ ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు పాతాళానికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, 21వ అధ్యాయము అదే ద్వితీయోపదేశ కాండము 23వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనం. అతని శవము రాత్రివేళ ఆ మాను మీద నిలవకూడదు. నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక. అది చూసారా? దేనికి? మానుకు వేలాడదీయబడిన వాడు. ఇప్పుడు ఎవరు మన నిమిత్తం మానుకు వేలాడదీయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు. కేవలం శాపగ్రస్తులను మాత్రమే మానుకు వేలాడదీయాలి. కానీ చూడండి, ఆయన ఎవరి నిమిత్తం వేలాడదీయబడ్డాడు? మన కొరకేనా? అందుకొరకే ఆ రోజు ఆయన ఆ శిలువలో, ఆ మ్రారం పైన నీ కొరకు నా కొరకు వేలాడబడ్డాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ ధర్మశాస్త్రం యొక్క
ఆ విధుల నుంచి, ఆ పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విమోచించేదానికి దేవుడే మన నిమిత్తం శాపగ్రస్తమయ్యాడు. నిజమేనా? ఇక నువ్వు పాపిగా లేవుగా, నువ్వు దీవించబడిన వాడవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు. ఇక దీవించబడిన నీవు మరలా లోకంతో సాంగత్యం ఎట్లా చేస్తావు? లోకంతో నువ్వు పొత్తు ఎట్లా పెట్టుకుంటావు? సరే, చివరిగా ఒక వాక్యం చూద్దామా? 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 18వ వచనం. 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అదేనా 6:18? సరే, 2 కొరింథీ 6:18 చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అది ఇప్పుడు నువ్వు ఎవరవు చెప్పండి. అందరు గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని ఆలయము. ఎవరు ఆలయం అంటే ఈ చర్చి కాదు. ఆలయం అంటే మనమే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అందుకు దేవుడెలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. పైన చదవండి, 16వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అది వింటున్నారు అందరూ? ఇప్పుడు మీరు వెయ్యం పొందాలంటే ఏం 16వ వచనం మళ్ళీ చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులు నువ్వు జతగా తెచ్చుకోవచ్చా? ఉండకూడదని వాక్యం చెప్తున్నది. జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అది నీవు నీతి అయితే లోకము దుర్నీతి అయి ఉన్నది. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? నువ్వు వెలుగైతే లోకంలో ఉన్నదంతా చీకటి అంధకారం. మరి పగులు వస్తుందనంటే చీకటి వెళ్ళిపోతుంది, చీకటి వస్తుందనంటే నిజమేనా? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తుకు బెలియాలకు ఏం సంబంధము? నీలో క్రీస్తు ఉంటే అవతలోళ్ళు ఎవరు? బెలియాలు అంటే దయ్యము, బయలుజేబు. మరి నీకు వారికి ఏం పొత్తు? హల్లెలూయా. నీవు నీ కుమారునికి బలవంతం చేసి వర్తమానానికి పట్టుకొచ్చి, అయ్యా ఈ వర్తమానంలోనికి నువ్వు జీవిస్తే నిత్య జీవానికి పోతావా అని బలవంతం చేయాలా, పట్టుకురావాలా. ఆ విధంగా మరి ప్రార్థన చేయాలి. ఒక తల్లి, తండ్రి, సహోదరులు లేకపోతే సహోదరులు ఆ విధంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అందరూ వింటున్నారా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? కొరింథీలో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరు? ఈ పట్టణంలో ఉన్న పరిశుద్ధులతో పౌలు గారు మాట్లాడుతున్నాడు, లేదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమి పొంది కానీ మాట్లాడేది మనతో కాదా? నీతో కాదా? సోదరులారా, మనతోనే కదా ఆయన మాట్లాడేది. అక్షరాల వాక్యం అది. ప్రతి కాలంలో ప్రతి కుమారులతో కుమార్తెలతో మాట్లాడే వాక్యం అది. జాగ్రత్తగా గమనిస్తున్నారా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీరందరూ అర్థం చేసుకున్నారా? మరి దేవుడు ఈ మాటలను మనందరి హృదయాల్లో ఫలింపజేయును గాక.